హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం. అఫ్ కోర్స్ ఇది ఎండ్ ఆఫ్ ద డే అనాలిసిస్, బట్ ఏంటంటే ఇంట్రాడేకి మనం ప్రిపేర్ అనేది కావాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంట్రాడేలో చిన్న చిన్న మూవ్స్ అనేది మనం క్యాప్చర్ చేయాలి. దానికోసం ఏంటంటే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాలి, డీప్ అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. ఫర్ సమ్ రీజన్స్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కటి కూడా మార్కెట్లో వర్కౌట్ అవుతుంది. అది ఇండికేటర్ అయినా కావచ్చు, కాన్సెప్ట్స్ అయినా కావచ్చు. సో ఎనీహౌ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో మార్కెట్ని అబ్జార్బ్ చేసుకొని అండర్స్టాండ్ చేసుకొని ట్రేడ్స్ ప్లాన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ బ్రాడర్ మార్కెట్ ఎలా ఉంది, వీక్గా ఉంది అంటే మనం షార్ట్ చేయాలని లేదు. ఎందుకంటే ఇంట్రాడే కంప్లీట్గా డైనమిక్గా ఉంటుంది. డైనమిక్ అంటే అంతలోకే ఫాస్ట్గా చేంజ్ అవుతుంది అనమాట. అంటే మనం బేర్ మార్కెట్ అనుకున్నాం, అంతలోకే 1 అవర్ 2 అవర్స్లో ర్యాలీ కూడా చేయొచ్చు. సో మార్కెట్ అనేది ఆల్వేస్ ఏంటంటే డైనమిక్గా మూవ్ అవుతుంటుంది. దానికి తగ్గట్టు మనం సైకలాజికల్గా ప్రిపేర్ అయి ఉండాలి. ఆ యొక్క డైనమిక్స్, ఆ యొక్క చేంజెస్ ఎంత ర్యాపిడ్గా వస్తున్నాయి అనేది మనం కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాని మనం డైరెక్ట్గా నేను ఇలాగే ఉంటాను అంటే మార్కెట్ ఏంటంటే పనిష్ చేసే అవకాశం ఉంటుంది. ఎనీహౌ బ్రాడర్ ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్ డైరెక్షన్లో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అటువంటి ట్రేడ్స్ మంచిగా తీసుకున్నాం అనుకోండి, మనకి రిస్క్ రివార్డు ఎక్కువగా ఉంటుంది. అది ఫ్రెండ్స్, మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే మార్కెట్ ఏమవుతుందంటే బ్రాడర్ పిక్చర్లో డౌన్ ట్రెండ్లో కంటిన్యూ అవుతుంది. మనందరికీ తెలుస్తుంది, ప్రతిరోజు కూడా కిందకి వెళుతుంది, పైకి వెళుతుంది, కిందకి వెళుతుంది, పైకి వెళుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఈ కేసులో మార్కెట్ వీక్గా ఉంది కాబట్టి నేను ఇక్కడ షార్ట్ చేస్తానంటే ఈ గ్రీన్ క్యాండిల్లో డెఫినెట్గా ఆ బయాస్ ఏదైతే ఉందో చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ నేను చెప్తుంది 2 జనవరి. ఆ బయాస్ అంటే రిజిట్నెస్ అంటే ఆ యొక్క ఇదనమాట. ఓకే, మార్కెట్ సెల్లింగే చేస్తానంటే కుదరదు. ఎందుకంటే మార్కెట్ డైనమిక్స్ చేంజ్ అయిపోయినాయి షార్ట్ టర్మ్లో. ఇక్కడ నుంచి కూడా మార్కెట్ ఓపెనింగ్ నుంచి కూడా దగ్గర 500-600 పాయింట్ల పైకి వెళ్ళిందనమాట. ఓకే, ఇంట్రాడేలో అందుకని ఏంటంటే మనం కూడా డైనమిక్ బిహేవియర్ ఉండాలి, డైనమిక్ అబ్జార్ప్షన్ ఉండాలి, అండర్స్టాండింగ్స్ అనేది ఉండాలి, డెసిషన్ మేకింగ్ కూడా ఏంటంటే వెరీ క్విక్గా ఉండాలి. ఓకే, అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తే మొన్నటి రోజున ఏం జరిగింది అనేది చూస్తే ఇక్కడ ఒక ఫ్లాగ్ ఫార్మేషన్ కనిపిస్తుంది. గమనించండి, మనకి మార్కెట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది జనరల్గా అంటే ఇలా కిందకి వెళ్ళిన తర్వాత కొద్దిగా బౌన్స్ అనేది జరుగుతుంది కదా. బౌన్స్ జరిగిన తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ అక్కడ నుంచి కిందకి వెళ్తుంది. ఇదే కదా డౌన్ ట్రెండ్ అంటే. మనం అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు ఏం చేసాం, లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కూడా మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కిందకు వచ్చింది అనుకోండి, అది ఒక బాయింగ్ ఆపర్చునిటీ. ఎందుకంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా బాయింగ్ ఆపర్చునిటీ. ఇప్పుడు కొద్దిగా మార్కెట్ లాస్ట్ 4-5 మంత్స్ నుంచి కూడా వీక్గా ఉంది, ఎఫ్ఐస్ వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, ఈ సోన్ రీజన్స్. ఇప్పుడు డైనమిక్స్ ఎలా ఉందంటే మార్కెట్ రైజ్ అయినప్పుడల్లా సెల్లింగ్ చేస్తూ వస్తూ ఉన్నారు. ఎనీహౌ ఇంట్రాడేలో మనకి ఇది ఒక వ్యూ మాత్రమే. ఇంట్రాడేలో కంప్లీట్గా ఏంటంటే మార్కెట్స్ డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటాయి. అయితే చూడండి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ఏంటంటే మనకి మంచి ఆపర్చునిటీస్ ఈజీగా తెలిసిపోతూ ఉంటాయి. ఇక్కడ ప్రైస్ అనేది నేనేం చేస్తున్నా అంటే ఇది కదా స్వింగ్ హైలో నుంచి స్వింగ్ లోకి నేను డ్రా చేస్తున్నాను. డ్రా చేసినప్పుడు ఏం జరిగిందంటే మనకి అంటే ఏం లేదు, ఒక స్వింగ్ హైని తీసుకున్నాను, స్వింగ్ లోకి నేను ఫిబొనాకీ అనేది డ్రా చేస్తే ఈ మూడు కూడా వెరీ ఇంపార్టెంట్. 50%, 60%, అదే 61.8, దాని తర్వాత 78.6 అనమాట. అంటే ఏ లెవెల్ రెస్పెక్ట్ చేస్తుంది అనేది మనం 100% చెప్పలేం. అంటే 50%కి వస్తే మనకి సెల్లింగ్ జరుగుతుంది అని చెప్పలేం అనమాట. బట్ ఈ 3 ఇంపార్టెంట్ లెవెల్స్. అక్కడ మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే ప్లాన్ చేసుకోవచ్చు. ఇదేంటంటే కొంచెం స్వింగ్ ట్రేడింగ్ లాగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఇంట్రాడేకి ఇంత డీప్ అనాలిసిస్, డీప్ అండర్స్టాండింగ్ అవసరం లేదు. బట్ దీని అండర్స్టాండింగ్ ఉండటం వల్ల ఏంటంటే నెక్స్ట్ మనం ప్లాన్ చేసుకోవడానికి ఒక కైండ్ ఆఫ్ బిగ్గర్ పిక్చర్ అనేది క్రియేట్ చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ లెవెల్కి వచ్చింది. దాని తర్వాత ఇక్కడ చూస్తే మనం అనుకున్నాం కదా ఇక్కడ ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుందని చెప్పేసి, దాన్ని నేనేం చేస్తున్నాను అంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి కన్వర్ట్ చేస్తున్నాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కన్వర్ట్ చేసినప్పుడు క్లియర్గా మనకి ఏమైందంటే ఒక ఫ్లాగ్ లాగా అనిపిస్తుంది. చూడండి, దీన్ని నేను జస్ట్ క్లోనింగ్ చేస్తున్నాను. మార్కెట్ ఏం చేసిందంటే ఈ లెవెల్ దాకా వచ్చింది కదా, బౌన్స్ అయింది. బౌన్స్ అయ్యి ఈ లోని బ్రేక్ చేయకుండా ఏం చేసిందంటే ఒక ఛానల్లో స్పెండ్ చేసింది అనమాట. కైండ్ ఆఫ్ ఫ్లాగ్ అంటాం కదా, అట్లాగా చేసి ఫైనల్గా నిన్నేం జరిగిందంటే మనకి గ్యాప్ డౌన్ అనేది జరిగింది. గ్యాప్ డౌన్ జరిగి ఈ ప్యాటర్న్ ఉంది కదా ఫ్లాగ్. సో చాలామంది టెక్నికల్ ట్రేడర్స్ వాచ్ చేస్తున్నారు. వాళ్ళు ఇమీడియట్గా ఏం చేశారంటే అగ్రెసివ్గా షార్ట్ ఇనిషియేట్ అనేది చేశారు. అఫ్కోర్స్ ఏంటంటే మార్కెట్ ట్రెండ్ కూడా అలాగే ఉంది కాబట్టి ఇక్కడ మనం ఒకసారి డ్రా చేసుకుందాం ఫర్ టైం బీయింగ్ అనేది. ఇది చూడండి, ఇలాగ డ్రా చేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఇది కూడా మనం ఏంటంటే డ్రా అనేది చేసుకోవచ్చు. ఓకే, నేనేం చేస్తున్నానంటే దీన్ని క్లోన్ చేస్తున్నాను.
మార్కెట్ ఏమైందంటే ఒక డౌన్వర్డ్ ఛానల్లో వెళ్ళి డౌన్వర్డ్ ఛానల్ నుంచి బ్రేక్అవుట్ అవ్వడం జరిగింది. బ్రేక్అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఛానల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే మళ్ళీ సిగ్నిఫికెంట్గా బ్రేక్ డౌన్ జరిగి కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగిందనమాట. రైట్. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మొన్నటి రోజున ఆ డే లో ఏదైతే టచ్ చేసిందో ప్రీవియస్ డేలో అక్కడ నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్గా యాక్టివేట్ అయిపోయారు. యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎప్పుడు కూడా ఏంటంటే డౌన్ ట్రెండ్లో ఉన్నాం అనుకోండి, మనం సపోర్ట్ల కంటే కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడ ఉన్నాయి అనేది ఫోకస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నానంటే ఈ యొక్క స్వింగ్ లో నుంచి ఈ యొక్క మొత్తం స్వింగ్ హైకి మార్క్ చేస్తున్నాను, ఏది ఫిబొనాకీ అనేది. సో ప్రాబ్లం ఏంటంటే అట్లీస్ట్ మనం ఒకవేళ ఇక్కడ షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకుంటే ఫస్ట్ 50%, దాని తర్వాత 61.8 లెవెల్ అండ్ 78.6 ఈ మూడు కూడా ఇంపార్టెంట్ టార్గెట్స్ అనమాట. సో మరి 3 టార్గెట్లు అయితే మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం అన్న విషయానికి వస్తే డెఫినెట్గా ఏంటంటే మన దగ్గర మల్టిపుల్ లాట్స్ ఉన్నాయనుకోండి, ఒకవేళ ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తుంటే ఫస్ట్ ఇక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకొని నెక్స్ట్ ఏంటంటే మన దగ్గర ఉన్న క్వాంటిటీకి ట్రైలింగ్ అనేది చేసుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఏది మనం బిగ్ మూమెంట్ అనేది క్యాప్చర్ చేయాలి, బిగ్ ప్రాఫిట్స్ అనేది ఎర్న్ చేయాలంటే ఇది ఒక సింపుల్ మెథడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక సేమ్ చార్ట్ని మనం స్కాల్పింగ్ లాగా చూసేటప్పుడు లోవర్ టైం ఫ్రేమ్స్కి మనం స్విచ్ చేసుకోవచ్చు. అండ్ మార్కెట్ డైరెక్షన్లో మొమెంటం ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్గా ఇప్పుడు ఏం జరిగింది ఇక్కడ చూడండి, మనకి సిగ్నిఫికెంట్ డ్రాప్ అయింది, దాని తర్వాత మళ్ళీ బౌన్స్ అనేది జరిగింది కదా. ఎటువంటిప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ యొక్క స్వింగ్ లో నుంచి హై నుంచి లోకి అనేది మనం మార్క్ చేసుకోవచ్చు. మార్క్ చేస్తే ఇది స్వింగ్ హై మార్క్ చేస్తే ఏం జరిగింది అంటే మళ్ళీ 78.6 లెవెల్ దగ్గరికి ఎప్పుడైతే మార్కెట్ అనేది ఎంటర్ అయిందో ఎక్కడికి వచ్చింది 78.6 లెవెల్కి. అండ్ ఇమీడియట్గా సెల్లర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అవ్వడం అనేది క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. ఇది 5 minutes టైం ఫ్రేమ్లో. అది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ మార్కెట్ ఏమైంది, కింద నుంచి కూడా బౌన్స్ అయింది కదా. ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, ఓకే, దాని తర్వాత బౌన్స్ అయింది, బౌన్స్ అయిన తర్వాత మళ్ళీ రిట్రేస్మెంట్ వచ్చింది. ఇది ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్ మనకి మార్కెట్ కూల్ ఆఫ్ అవుతుంది. కూల్ ఆఫ్ అంటే మార్కెట్ సిగ్నిఫికెంట్గా ఇలాగ వెళ్ళిపోలేదు, కొద్దిగా రిలీఫ్ ర్యాలీ కూడా తీసుకుంటుంది అనమాట. అటువంటి ర్యాలీ లాగా అనిపిస్తుంది. ఎనీహౌ ఇక్కడ మనం చిన్న చిన్న ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి మళ్ళీ పైనుంచి కిందకు వస్తుంది. సో మనం ఏం చేయొచ్చు అంటే ఫిబొనాకీ అనేది డ్రా చేసుకోవచ్చు. ఈ యొక్క స్వింగ్ లో ఏదైతే ఉందో ఇక్కడ నుంచి కూడా ఫిబొనాకీ దీనికి హైకి మార్క్ చేసామనుకోండి, మార్క్ చేసినప్పుడు మనకి ఏమైంది అంటే 78.6 లెవెల్ దగ్గరికి వచ్చింది. వచ్చిన తర్వాత బాయర్స్ అనేవాళ్ళు మళ్ళీ రికవరీ అనేది చేశారు. ఓకే, ఇక్కడ స్వింగ్ లో అనేది క్రియేట్ అయింది, స్వింగ్ హై క్రియేట్ అయింది. మనం ఏం చేస్తున్నాం మళ్ళీ, ఎందుకంటే ఇది ఒక అప్ ట్రెండ్ లాగా ఉంది, అంటే షార్ట్ టర్మ్ అనమాట. ఇంట్రాడేకి ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. మరి మనం బ్రాడర్ పిక్చరు వచ్చేసరికి డౌన్ ట్రెండ్లో ఉంది కదా, అంటే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి అనమాట ఇంట్రాడేలో మనం. బట్ ఏంటంటే విత్ ప్రాపర్ స్టాప్ లాస్ ఇవన్నీ అండర్స్టాండ్ చేసుకొని ట్రేడింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి మళ్ళీ డ్రా చేసుకుంటే ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ అనేది తీసుకుంది. యాక్చువల్గా 61.8 లెవెల్ దగ్గర ఇక్కడ చూడండి 61.8 లెవెల్ దగ్గర 50% లెవెల్ దగ్గర బాయింగ్ అనేది జరిగింది. ఎందుకంటే ఈ హైకి లోకి మార్క్ చేసినప్పుడు 50% దగ్గర రికవర్ చేశారు. బట్ ఎనీహౌ పైన ఏంటంటే మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత 78.6 లెవెల్ ఎప్పుడైతే టచ్ అయిందో ఇమీడియట్గా మళ్ళీ బాయర్స్ యాక్టివేట్ అయ్యారు. ఓకే, దాని తర్వాత మళ్ళీ పైకి వెళ్ళడం అనేది జరిగింది. అఫ్కోర్స్ ప్రస్తుతానికి మనం ఎలా చూడవచ్చు అంటే ఇది ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే మల్టిపుల్ టైమ్స్ ఇదే లెవెల్కి రావటం, ఇక్కడ నుంచి మార్కెట్ ఏమంటే కిందకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క చిన్న చిన్న మూవ్స్ అనేది క్యాప్చర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ ఒక ట్రెండ్ లైన్ ఫార్మేషన్ జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ కానీ మార్కెట్ రెస్పెక్ట్ చేసింది అనుకోండి మల్టిపుల్ టైమ్స్, మళ్ళీ బ్రేక్అవుట్ అయిందంటే కూడా మనం షార్ట్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ సైడ్ అంటే కొంచెం పెద్ద ట్రేడ్ ఇది ప్లాన్ చేయొచ్చు. ఇన్ బిట్వీన్ మనకి చిన్న చిన్న స్వింగ్స్ అనేది జరుగుతూ ఉంటాయి, వాటిలో కూడా మనం చిన్న చిన్న మూమెంట్స్ అనేది మనం క్యాప్చర్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకేమైందంటే ఈ లెవెల్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది కదా. ఒకవేళ మనం స్మాల్ స్కాల్ప్ చేయాలంటే చూడండి ఇది 50% దగ్గర మళ్ళీ బాయింగ్ అనేది జరిగింది. 50% ఎప్పుడైతే వచ్చేసిందో
ఇమీడియట్గా బాయర్స్ యాక్టివేట్ అయ్యారు. దాని తర్వాత 61.8 78.6 ఇవి మనకున్న మేజర్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇటువంటి లెవెల్స్ కూడా మనం మార్క్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇదంతా కూడా సప్లై అనమాట. సో ప్రీవియస్గా మార్కెట్ స్ట్రగుల్ అయిన ఏరియా, ఈ లెవెల్స్ని మనం ఏంటంటే మార్క్ చేసుకోవచ్చు. వీటిని మనం స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్లో ఆర్డర్ బ్లాక్స్ అంటాం. ఏం జరిగింది, ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, డ్రాప్ అయిపోయింది కదా. సో ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే మళ్ళీ మార్కెట్ ఇక్కడ ఎవరైతే బై చేశారో వాళ్ళందరూ కూడా సెల్లర్స్ లాగా మార్కెట్ మారే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం బై చేసాం అనుకోండి, ఎందుకు సపోర్ట్ తీసుకొని ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్తాడని మనం ఎక్స్పెక్ట్ చేసాం. బట్ సడన్గా ఏమైందంటే మార్కెట్ అక్కడ నుంచి కూడా కిందకు వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఈ యొక్క లాసెస్ని హోల్డ్ చేస్తున్నాం. మన ప్రైస్కి రాగానే మనం సైకలాజికల్గా ఎలా ఉంటుందంటే ముందు ఎగ్జిట్ అయిపోదాం ఓకే అన్న కాన్సెప్ట్లోకి రావడం జరుగుతుంది. ఇమీడియట్గా వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఈ లెవెల్స్లో ప్రైస్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఎగ్జిట్ అనేది చేస్తూ ఉంటారు. అండ్ ఆఫ్ కోర్స్ రెసిస్టెన్స్ లెవెల్ కూడా కాబట్టి ఫ్రెష్ సెల్లింగ్ కూడా జరిగే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి ఈ యొక్క సప్లై అండ్ డిమాండ్ ఏదైతే ఉందో బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షను ఇవి కూడా మనం ఏంటంటే వాచ్ చేసుకుంటూ ఉండొచ్చు. ఫిబొనాకీ హెల్ప్ చేస్తుంది, క్యాండిల్స్టిక్ హెల్ప్ చేస్తుంది, మూవింగ్ యావరేజెస్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. అండ్ దాని తర్వాత ఏంటంటే ఈ యొక్క స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి. బట్ ఒకదాని మీద మనం స్ట్రాంగ్ ఫోకస్ అనేది చేసామనుకోండి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, హోప్ వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మరి ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.